హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టిస్టిక్ హౌస్ వైఫ్. సో ఈరోజు వీడియో వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్తో మల్టీగ్రెయిన్ వడ చేస్తున్నానండి. సో స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లిగడ్డ ఆకు. సో ఇది చాలామంది యూస్ చేయరు, ఎలా యూస్ చేయాలో కూడా కొంతమందికి తెలియదండి. సో నేను ఒక చిన్నది సింపుల్ రెసిపీ చెప్తున్నాను. మల్టీగ్రెయిన్స్తో వడ చేస్తున్నాను, బట్ అందులో మనం ఈ స్ప్రింగ్ ఆనియన్ ఎలా యూస్ చేస్తాము అన్నది ఈరోజు రెసిపీ. సో ఫస్ట్ అయితే నేను మినప్పప్పు, శనగపప్పు అండ్ పెసరపప్పు ఈ మూడు ఈక్వల్ క్వాంటిటీలో తీసి పెట్టుకున్నాను. మూడు హాఫ్ కప్స్ అండి, అంటే ఒక్కొక్కటి హాఫ్ కప్పు. మినప్పప్పు హాఫ్ కప్పు, శనగపప్పు హాఫ్ కప్పు అండ్ పెసరపప్పు హాఫ్ కప్పు. సో ఈ మూడు ఇప్పుడు కలిపేసి దీన్ని ఫస్ట్ బాగా వాష్ చేసి పెట్టుకోవాలండి. సో ఇది రాత్రే చేయాలి ఈ ప్రాసెస్ అంతా యాక్చువల్గా. సో ఇదంతా నేను ఇప్పుడు బాగా వాష్ చేసి పెట్టుకుంటున్నాను ఇవన్నీ. సో ఇది 2-3 సార్లు వేసి వాటర్తో బాగా కడగండి, ఎందుకంటే మినపప్పులో మనకి బాగా ఇలా పౌడర్ లాగా వస్తుంది కదా, సో అదంతా పోవాలి. సో ఇదంతా వాష్ చేసి నేను ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్నానండి. సో ఇది రాత్రి అంతా నానాలన్నమాట మనకి. సో మనకప్పుడు మార్నింగ్కి మంచిగా సాఫ్ట్గా వచ్చేస్తాయి పప్పు అంతా. అండ్ సో ఇప్పుడు మార్నింగ్ చూద్దామండి. మార్నింగ్ చూసేసరికి నేను ఆల్రెడీ స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం పప్పు చూద్దాము. చూసారండి, పప్పు బాగా నానిపోయి మంచిగా ఇలా ఉబ్బిపోయింది పప్పు అంతా. సో ఇప్పుడు మనం దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ పప్పు బ్లెండ్ చేసుకోవడానికి మనం మిక్సీ జార్లో మరి మొత్తం పేస్ట్ లాగా చేసేయకండి. అంటే మరీ ఇలా మెత్తగా చేసేసి గుజ్జులాగా తీసి అలా చేయకండి. వడ అస్సలు బాగుండదు, అసలు మీకు ఆ టేస్టే రాదు, ఫ్లేవరే రాదు. సో నేను చెప్పిన మీకు క్రంచీ అండ్ వండర్ఫుల్ టేస్ట్ మీకు రావాలి అంటే కనుక నేను చెప్పినట్టే చేయండి. సో కొంచెం పప్పుగానే ఉంచండి, కోర్స్గా బ్లెండ్ చేయండి. మరీ మెత్తగా అయితే అస్సలు బ్లెండ్ చేయొద్దు. మొత్తం మెత్త అయిపోయింది అంటే మాత్రం అదొక రకమైన టేస్ట్ అయిపోతుంది. సో పప్పులుగానే ఉంచండి. చూడండి, నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఆల్రెడీ ఇందులో మనకి పెసరపప్పు ఉంది కాబట్టి మనకి జస్ట్ అలా పల్స్ గ్రైండ్ లాగా ఇవ్వండి అంతే, జస్ట్ అలా 1-2 సెకండ్స్ అంతే. సో పెసరపప్పు ఉంది కాబట్టి మనం వాటర్ కూడా యాడ్ చేయక్కర్లేదు, అస్సలు వాటర్ యాడ్ చేయకండి. వాటర్ యాడ్ చేసి మాత్రం పేస్ట్ లాగా అయిపోతుంది. సో వాటర్ యాడ్ చేయకుండా ఇలా మొత్తం గ్రైండ్ చేసి పప్పులుగానే ఉంచండి. మళ్ళీ చెప్తున్నానండి నేను. సో ఇదంతా మనం ఇందాక స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అదే గిన్నెలో ఇదంతా వేసి దీనికి సరిపడా ఉప్పు, కారము, ధనియాల పొడి అండ్ కొంచెం జీలకర్ర పౌడర్ అండి, డైజెషన్ కోసమని. అండ్ నెక్స్ట్ కొంచెం గరం మసాలా. సో దీనికి తగ్గట్టుగా, అంటే మీ క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. నేనైతే మసాలా అండ్ జీరా కొంచెమే వేసాను, జస్ట్ ఫ్లేవర్ కోసము. సో ఉప్పు, కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇదంతా మనం బాగా కలిపేయాలి. అండ్ ఇది ఆల్రెడీ మనకి కొంచెం పప్పులుగానే ఉంది కాబట్టి స్పూన్తో మీకు మిక్స్ అవ్వదు అనుకుంటే చేయి పెట్టి బాగా మంచిగా మిక్స్ చేసేయండి. సో మనకి ఉప్పు, కారము అండ్ ఈ స్ప్రింగ్ ఆనియన్స్, అదే ఉల్లి ఆకు మొత్తం బాగా కలిసేలాగా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, ఈ పప్పు రుబ్బేటప్పుడు మాత్రం ఒక్క డ్రాప్ వాటర్ వేయొద్దు అండ్ స్మూత్గా బ్లెండ్ చేయకండి, పప్పులుగానే ఉంచండి. అండ్ నెక్స్ట్ దీనికి కావాల్సిన చట్నీ, నేను కొబ్బరి చట్నీ చేస్తున్నాను. సో నేను ఒక చిప్ప కొబ్బరి, కొన్ని పచ్చిమిర్చి అండ్ కొంచెం పుట్నాలు ఇవన్నీ వేసి బ్లెండ్ చేసుకోండి ఇప్పుడు మీరు మిక్సీ జార్లో. సో మీ క్వాంటిటీకి తగ్గట్టుగా చింతపండు రెబ్బలు ఒక 3-4 కూడా వాష్ చేసి వేసేయండి. నేను నా క్వాంటిటీకి ఒక 3-4 రెబ్బలు వేసేసాను. ఇప్పుడు ఇది బాగా బ్లెండ్ చేసేయండి. బ్లెండ్ చేసి వాటర్ యాడ్ చేస్తూ బ్లెండ్ చేయండి, మనకు మంచిగా ఫైన్ పేస్ట్ లాగా వచ్చేస్తుంది. చూసారు కదా. సో ఇది అండి, ఇప్పుడు మన కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని మనం పోపు వేసుకుందాము. సో ఫస్ట్ పోపుకి నేను ఆవాలు, జీలకర్ర అండ్ కొంచెం కరివేపాకు యాడ్ చేసేసాను. యాడ్ చేసి నేను ఒక గిన్నెలో పోపు వేస్తున్నానండి. వేసిన తర్వాత ఈ చట్నీ మనం ఇందాక రుబ్బుకున్నాం కదా, అదే చట్నీ ఇందులో వేసేయచ్చు అనమాట. ఇంకా సో పోపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసిన తర్వాతనే చట్నీ వేసి కలిపేయండి. సో ఇంకా మనకు కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది. సో ఇదండి మన కొబ్బరి చట్నీ ఇప్పుడు. సో దీనికి ఇంకా మనం రెడీ అయిపోయింది, ఇది పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ చేసుకొని జస్ట్ ఇలా మీ చేతికి కొంచెం వాటర్ ఇలా తడపండి. తడిపిన తర్వాత ఇలా కొంచెం ముద్ద తీసుకొని ఇప్పుడు వడలాగా ఇలా ఒత్తుకోండి. మరీ లావుగా చేయొద్దు, అలా అని మరీ సన్నగా చేయొద్దు,
మరీ లావుగా ఉంటే లోపల ఉడకదండి. అండ్ మరీ సన్నగా ఉందంటే మాత్రం ఇలా కరకర అంటూ ఉంటుంది మనకి అప్పడాల్లాగా. సో మీడియం సైజులో వేయండి. అండ్ మీ బాండీలోకి తగ్గట్టుగా ఎన్ని పడతాయో అన్ని వడలు వేసుకొని ఫ్రై చేయండి. అండ్ ఇది మల్టీగ్రెయిన్స్తో చేస్తున్నాం కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి. అండ్ అన్ని పప్పులు ఉన్నాయి కాబట్టి బట్ శనగపప్పు ఉంది కాబట్టి కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చూసి తినండి. అండ్ నెక్స్ట్ ఇందులో మల్టీగ్రెయిన్స్ వేసాము మనము. అట్ ద సేమ్ టైం స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసాము. ఉల్లి ఆకు ఎలా యూస్ చేయాలి అన్నది తెలియని వాళ్ళ కోసం ఇది ఒక చిన్న రెసిపీ అండి. ఇందులో యాడ్ చేసేసుకొని వేస్తే ఏంటంటే మనకి ఫ్రై అవుతున్నప్పుడు ఆ ఉల్లి పొరక అనేది ఇలా క్రంచీగా కరకరలాడుతూ ఉంటుందన్నమాట. సో టేస్ట్ అదిరిపోతుందన్నమాట. సో ఉల్లి పొరక వేస్తేనే దీనికి అదొక రకమైన టేస్ట్ వస్తుందండి. ఉల్లి పొరక లేకపోతే మాత్రం అది ఇంకో టేస్ట్ వస్తుంది. సో ఉల్లి పొరక అంటారు యాక్చువల్గా తెలంగాణలో. సో ఇదండి ఈరోజు వడల రెసిపీ. అండ్ ఇంకా నేను 2 సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. సో ఇలా మీ పిండికి తగ్గట్టుగా అన్ని వడలు వేసేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ చట్నీ మనకు ఆల్రెడీ రెడీగా ఉంది కాబట్టి నేనైతే ఇప్పుడు టిష్యూ పేపర్లో వేసుకొని తీసేస్తున్నాను. చూడండి, మీరు ఆయిల్ కూడా ఏమీ పట్టదండి దీనికి, అసలు కొంచెం ఆయిల్ కూడా పట్టదు. అండ్ నీట్గా క్రంచీగా ఉంటాయి. అండ్ ఇందులో ఉల్లి ఆకు యాడ్ చేసాం కాబట్టి అది కూడా క్రిస్పీగా అక్కడక్కడ పప్పులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ చాలా మంచి హెల్దీ రెసిపీ కూడా, పిల్లలైనా మంచిగా తింటారు. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను, చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. లోపల కూడా మంచిగా ఉడికిపోయింది చూడండి. సో ఇదండి ఈరోజు నా రెసిపీ. మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈవినింగ్ స్నాక్స్ టైంలో చేసుకున్న అందరూ ఎంజాయ్ చేయొచ్చు. నో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.